వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు. ఈరోజు కోతిబొమ్మ సెంటర్లోని లక్ష్మీసాయి మందిరంలో దగ్గర మరి అమ్మవారి దసరా మహోత్సవాలు మొదలెట్టి కార్యక్రమంలో మొదలుగా ఈ రోజున రాట పాతడం జరిగింది. అలాగే 3వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శరన్నవరాత్రులు జరుగుతాయి. అక్కడ యాగశాల మరి ఆ దసరా మహోత్సవాలు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఈ రోజు నుంచి మొదలెడతాం. మరి దీంట్లో పాల్గొన్న మరి అధ్యక్షులు మరి కోటేశ్వరరావు గారు అలాగే లక్ష్మీసాయి మందిర్ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ యూత్ అందరూ మరి అందరినీ కూడా కలుపుకొని మనందరూ కూడా మరి ఈ దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలని మరి అంగరంగ వైభవంగా చాలా బాగా పట్టణంలో చాలా దేదీప్యమానంగా మంచిగా సక్సెస్ చేయాలని మరి అందరినీ కోరుతున్నాం. అలాగే అమ్మవారి ఆశీస్సులతో మరి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కార్యక్రమాల్లో మరి మా పల్లావు జిల్లా కిషోర్ శర్మ గారు ఆధ్వర్యంలో మరి మిగతా పురోహితుల ఆధ్వర్యంలో చాలా యోగశాల ఈ మిగతా కార్యక్రమాలు అమ్మవారి ప్రవచనాలు ఇవన్నీ జరుగుతాయి. దాంట్లో అందరూ కూడా భక్తులందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మన కోతిబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద శ్రీ సాయి సహిత శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభించడానికి ఈరోజు సప్తమి మంగళవారం ఉదయం 9:15 రాట ముహూర్తం ప్రారంభించాము. అలాగే 3/10/2024 గురువారం నుండి 12/10/2024 స్థిరవారం వరకు కూడా ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు, సాయంత్రం విశేష హోమాలు, అలాగే సప్తాహారతులు, చతుర్వేద షష్ఠి, దర్బారు సేవ, నీరాజన మంత్రోష్పాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలను కూడా తలపెట్టాము. అలాగే వేద పండితులు 3 వేద పండితులు ఈ యొక్క కార్యక్రమాలు తలపెట్టాము. ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మన కమిటీ సభ్యులు అలాగే ఉత్సవ కమిటీ మన ఏరియాలో ఉన్న కుర్రవాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వంతు సహాయంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 14వ తారీఖు సోమవారం ఈ యొక్క అమ్మవారిని బాబావారి కూడా భారీ ఊరేగింపు ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క సహాయ సహకారాలు స్వామివారికి అలాగే కమిటీ వారికి కూడా అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ. శరన్నవరాత్రులు ఈ సాయిబాబా గుడి దగ్గర ప్రతి సంవత్సరం గుడి లోపల చేయటం జరుగుతుంది. మధ్యలో ఒకసారి బయట చేసి ఈ సంవత్సరం నుండి బయట చేసి చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవీమాత అనుగ్రహం ఈ ప్రజలందరి మీద కలగాలని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కలిసి ఈ దేవీ నవరాత్రులు సందర్భంగా చక్కగా ఉత్సవాలు చేయాలని కోరుతూ అందరూ చేస్తున్నారు. కోతిబొమ్మ సెంటర్లో సాయిబాబా గుడి దగ్గర అందరూ సహకరించి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అందరూ తోడ్పాటు ఈ కమిటీ వారికి అందరూ సహకారం అందించాలని కోరుచు